హాయ్ అండి, ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు జరిగిన పోటీలు. చాలా చిన్న వీడియో. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాస్త్రీయ పద్ధతిగా వస్త్రధరణ చేసుకోవాలనేది. ఇప్పుడు చాలామంది పిల్లల్లో వెస్ట్రన్ వేరుగా ట్రెండ్ అయిపోతుంది కదా, అలా కాకుండా ఇట్లాగా ట్రెడిషనల్లో లుక్లో ఉంటే చాలా బాగుంటారు అనేదని వీళ్ళ ఉద్దేశము. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారో లేదో తెలియదు, కానీ మేము ముందు సంవత్సరం అయితే పాల్గొన్నాము, మళ్ళీ ఈ సంవత్సరం పాల్గొన్నాం అనమాట. ఉగాది రోజు సాయంత్రం జరుగుతుంది ఈ కాంపిటీషన్స్ అనేది. పిల్లలందరూ వాళ్ళకు నచ్చినట్టు రకరకాల వేషధారణలో వస్తారనమాట. శాస్త్రీయంగా వెళ్ళంగానే మనకు ఒక చిన్న స్లిప్ మీద నెంబర్ రాసిస్తారు. ఆ స్లిప్ ప్రోగ్రామ్ అయ్యేదాకా మన దగ్గరే ఉంచుకోవాలి. మనకి ఏమన్నా ప్రైజ్ వస్తే ఆ స్లిప్ని బట్టి దాంట్లో ఉన్న నెంబర్ బట్టి మనకు గిఫ్ట్స్ ఇస్తారనమాట. ముందు సంవత్సరం అయితే మా అమ్మాయి ఒక్కతే పాల్గొంది. ఈ సంవత్సరం మా అబ్బాయి కూడా పాల్గొన్నాడు అనమాట. మా అబ్బాయి ఏమో పంతులు గెటప్ వేసాను, మా అమ్మాయికేమో చిన్న సైజ్ దేవసేన గెటప్ వేసాను అనమాట. ఆ లుక్ కరెక్ట్గా వచ్చిందో లేదో మీరే చూసి నాకు కామెంట్ చేయండి. ఈ పోటీలు అనేవి రెండు విభాగాలుగా చేశారనమాట. ఒకటేమో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ దాకా, అదే 4th క్లాస్ దాకా ఒక సెక్షను చిన్నపిల్లలది. 5th to ఇంకా ఎక్స్ట్రా ఏజ్ ఉండే వాళ్ళందరికీ ఒక సెక్షన్ అనమాట. తినైతే చాలా బాగా రెడీ అయ్యి వచ్చింది. నాకైతే తినకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందేమో అని అనుకున్నాను. పోయిన సంవత్సరం ఇంకా ఎక్కువ మంది పిల్లలు వచ్చారు, ఈ సంవత్సరం చాలా తక్కువ మందే వచ్చారు అని అయితే నాకు అనిపించింది అనమాట. పోయిన సంవత్సరం చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది, ప్రోగ్రామ్ అయ్యే పాటికి కూడా చాలా లేట్ అయిపోయింది. ఈసారి అలా కాదు, చాలా ఫాస్ట్గానే అయిపోయింది. పిల్లలు కూడా చాలా తక్కువ మందే పాల్గొన్నారు. గర్ల్స్ అయితే లంగా ఓణి, లంగా జాకెటు, శారీ, చాలా డిఫరెంట్ స్టైల్స్లో అయితే వచ్చారు. బాయ్స్కి అయితే ఏముంది, ఉత్త పంచ అలాగే కదా రెడీ అయ్యి వచ్చేది. వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ ఉండవు కాబట్టి ఇప్పుడు మా పిల్లలు వస్తారు, చూసేయండి. సహజం అండి, పిల్లలు ఏడుస్తారు. వెళ్ళరా 24, అమ్మాయి 23 అండి. 24 వేద పండితులు వస్తున్నారు చూడండి. 24 25 माता की सनातन धर्म की సనాతన ధర్మకి. వీళ్ళే ఫుడ్ కూడా అరేంజ్ చేశారు. సాంబార్ రైస్, కర్డ్ రైస్, ఫుడ్ కూడా టేస్ట్గా బాగుంది. కాంపిటీషన్ అయిపోయినాక ఇట్లాగ పంచాంగ శ్రవణం అయితే చెప్పించారనమాట. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వింటే మంచిది అంటారు కదా, ఏ రాశుల వారికి ఎలాగుంటుంది అనేది చెప్పారు. రాజ్యం, పూజ్యం, వ్యయం ఇవన్నీ చెప్పారు. వాటికి పరిహారాలు కూడా చెప్పారు. దోషాలు ఏమైనా ఉంటే వాటికి పరిహారాలు చెప్పారు. ఏ రాశుల వారు ఎవరెవరితో మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడితే మంచిది, ఇవన్నీ కూడా చెప్పారు. మెయిన్ పాయింట్ కాంపిటీషన్ గిఫ్ట్స్ దగ్గరికి వచ్చేసేపాటికి ఏంటంటే నాకు కొంచెం అన్ఫేర్గా అనిపించింది. చిన్నపిల్లల దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డే కాకుండా ఇంకొంచెం మందిని సెలెక్ట్ చేసేసి వాళ్ళకి కూడా కన్సలేషన్ ప్రైజ్లు ఇచ్చారనమాట. అవేంటంటే నాకు కొంచెం అన్ఫేర్గా అనిపించింది. ఏంటంటే మా పాపకు కూడా కన్సలేషన్ ప్రైజే వచ్చింది. నేను కాంపిటీషన్ ఎక్కువ లేదు పెద్దలలో, కనీసం మినిమం 3rd ప్రైజ్ అయినా వచ్చిద్దేమో అని అనుకున్నాను, కానీ రాలేదు. ఇక్కడ సెకండ్ కనిపిస్తుంది కదా పెళ్లి కూతురు గెటప్, తనకి 2nd ప్రైజ్ వచ్చింది. ఇంకొక అమ్మాయి మడి కట్టుకొని వచ్చింది, చాలా సింపుల్గా వచ్చింది, దానికి 1st ప్రైజ్ ఇచ్చారు. వీళ్ళది పర్లేదు, చిన్నపిల్లలకైతే ఇంకా అన్ఫేర్గా అనిపించింది. జస్ట్ ఇది నా అభిప్రాయం మాత్రమే. ఏదేమైనా కానీ వాళ్ళ అభిప్రాయాన్ని, జడ్జిమెంట్ని తప్పకుండా గౌరవించాలి. కాంపిటీషన్స్లో నేను తీసుకున్న కొన్ని పిక్స్ ఏంటంటే ఇట్లా చిన్న చిన్న స్టేజ్ నుంచి వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు రేపు ఏదైనా పెద్ద స్టేజ్ ఎక్కినప్పుడు వాళ్ళకి కొంచెం ఫియర్నెస్ అనేది తగ్గుతుంది. కొంచెం ఇలాంటి కాంపిటీషన్స్కి అలవాటు పడతారు. గెలిచిన వాళ్ళకే కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇలాగ చిన్న ఫైలు, సర్టిఫికేట్, పెన్ను, పెన్సిల్, షార్ప్నర్ ఇలాంటివి అయితే ఇచ్చారు. వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది కదా, అందుకనైతే ఈ పోయిన సంవత్సరం కూడా ఇలాగే ఇచ్చారు. చాలా మంచిగా అనిపిస్తుంది. అబ్బా మాకు కూడా ఇలాగ వచ్చింది అని వాళ్ళైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. వెళ్ళి పాల్గొన్నందుకు గెలిచిన వాళ్ళకే కాకుండా ఇలాగా అందరికీ గిఫ్ట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మా పాపకి అయితే కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది కదా, అదైతే ఇట్లాగా చిన్న మగ్గులాగా వచ్చింది, కప్పులాగా. దానికి క్యాప్ అందించారు, బాగుంది, మొత్తం స్టీల్ది.
ఒక స్పూను ఫోర్క్ అయితే ఇచ్చారు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ టు ఆల్. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఇది విజయవాడలో ఘంటసాల సంగీత కళాశాలలో అయితే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. అదేనండి మన ఫుడ్ జంక్షన్ దగ్గర. ఈ రీల్ని, ఈ వీడియోని మీరు సేవ్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ మీరు పాల్గొనడానికైతే మీకు పాసిబిలిటీ ఉంటుంది, మీకు ఉపయోగపడుతుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి